ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి టీసీఎస్ కంపెనీ సీనియర్ల నియామకాలను నిలిపివేసినట్లుగా, దాంతోపాటుగా వార్షిక జీతాల పెంపు ఏదైతే ఉందో దాన్ని కూడా ఆపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల సారాంశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టీసీఎస్లో సీనియర్ల నియామకాలు నిలిపివేత. టెక్ దిగ్గజం టీసీఎస్ సీనియర్ల నియామకాలను నిలిపివేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా వార్షిక వేతనాల పెంపును ఆపినట్లుగా ఆంగ్ల పత్రిక అయినటువంటి ఎకనామిక్స్ టైమ్స్ కథనం వెలువరించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా సంస్థ సీఈఓ కృతివాసన్ ప్రకటించినటువంటి సమయంలో ఈ విషయం ప్రచారంలోకి రావడం గమనార్హం. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని ఐటీ కంపెనీలు నిజంగా కాస్ట్ కటింగ్లో భాగంగా లే ఆఫ్లను అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. ఎంతోమంది ఉద్యోగులకి పింక్ స్లిప్ ఇస్తూ ఉన్నాయి. ఆ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీసీఎస్ కంపెనీ కూడా 2 రోజుల క్రితం 12,000 మంది ఉద్యోగులను అయితే వారి సంస్థ నుంచి తొలగించింది. అలాగే ఇప్పుడు సీనియర్లకు సంబంధించినటువంటి నియామకాలను కూడా నిలిపేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతోపాటుగా వార్షిక వేతనాలు పెంపు ఏదైతే ఉందో ఆ పెంపును ఆపినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎకనామిక్స్ టైమ్స్ ఆంగ్ల పత్రిక అయినటువంటి ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారంగా టెక్ దిగ్గజమైనటువంటి టీసీఎస్ సీనియర్ల నియామకాలను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా వార్షిక వేతనాల పెంపును కూడా ఆపివేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఈ సంస్థ సీఈఓ కృతివాసన్ అయితే ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పుడు సీనియర్లకు సంబంధించినటువంటి నియామకాలను నిలిపివేయడం, దాంతోపాటుగా వార్షిక జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పెంపును కూడా నిలిపివేస్తున్నట్లుగా ఈ టీసీఎస్కి సంబంధించి ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది. ప్రస్తుతం ఐటీ రంగంలో డిమాండ్ తగ్గడం, కృత్రిమ మేధా నుంచి ముప్పు పొంచి ఉండడం వంటి అంశాలు ఉద్యోగాల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. పరిశ్రమలో పెద్ద కంపెనీగా ఉన్నటువంటి టీసీఎస్ పాటించేటువంటి వ్యూహాలను సాఫ్ట్వేర్ రంగంలోని ఇతర సంస్థలు కూడా అనుసరించేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. ఇప్పటికే నియమించుకున్నటువంటి సీనియర్లను కూడా జాయిన్ చేసుకోవడంలో జాప్యం చేస్తూ ఉంది టీసీఎస్. ఇక పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్కతాలోని బెంచ్పై నియమిత కాలం కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి సిబ్బందిని తొలగించేటువంటి ప్రక్రియని ఇప్పుడు టీసీఎస్ అయితే మొదలుపెట్టింది. ఇంతకుముందు నిజంగా సాఫ్ట్వేర్ రంగంలో ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలు అయితే కొంతమందిని రిక్రూట్ చేసుకున్న వారిని బెంచ్ మీద పంపించడం ఇవన్నీ సర్వసాధారణంగా ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్లో భాగంగా బెంచ్ మీద పెట్టేటువంటి కాలం నిజంగా చాలా తగ్గిపోయింది. ఏదో చిన్న చిన్న సంస్థలు తప్ప బెంచ్ మీద పెట్టి ఎంప్లాయీని వారి కాలయాపన చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేదు. సో పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్కతాలోని బెంచ్పై నియమిత కాలం కంటే ఎక్కువగా ఉన్నటువంటి సిబ్బందిని తొలగించేటువంటి ప్రక్రియని ఇప్పటికే టీసీఎస్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఉద్యోగులు 35 రోజులకు మించి బెంచ్పై ఉండకూడదనేటువంటి నియమాన్ని అమలు చేస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని 6 నెలల కాలం పాటు కూడా బెంచ్ మీద పెట్టినటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కొంతమంది సంవత్సరం పాటు కూడా బెంచ్ మీదే కొనసాగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి సాఫ్ట్వేర్ సంస్థ కూడా అంటే ప్రతి ఐటీ కంపెనీ కూడా ఇప్పుడు అసలు 30 రోజులకి మించి మహా అయితే 55 రోజులకి మించి ఎవరు కూడా బెంచ్ మీద ఉండేటువంటి పరిస్థితి అయితే ఆ కంపెనీలు కల్పించడం లేదు. అలాగే టీసీఎస్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. 35 రోజులకు మించి బెంచ్ పైన ఏ ఉద్యోగి కూడా ఉండకూడదు అనేటువంటి నియమాన్ని అమలు చేస్తుంది. ఇక కంపెనీలోని పరిణామాల మీద ఆ సంస్థ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. టీసీఎస్ చేపట్టినటువంటి వాటిల్లో మధ్య సీనియర్ స్థాయి లే ఆఫ్లే కంపెనీకి 2,400 నుంచి 3,600 కోట్ల వరకు ఆదా చేయబోతున్నాయి. అంటే మధ్య సీనియర్ స్థాయి లే ఆఫ్లు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సీనియర్లకు సంబంధించినటువంటి నియామకాలను ఆపేసినటువంటి నేపథ్యంలో అది గనక ఆపేస్తే
ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి ఓవరాల్ గా 2400 నుంచి 3600 కోట్ల వరకు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. కాకపోతే ఈ లేఆఫ్లను ఒక్కసారిగా కాకుండా మెల్లగా ఒక క్రమ పద్ధతిలో అమలు చేస్తామని CEO ఇప్పటికే వెల్లడించారు. టీసీఎస్ కంపెనీ ఉద్యోగుల్లో 2% ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. దాదాపు 12,000కు పైగా ఉద్యోగులు వారి ఉద్యోగాలను అయితే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 12,000కు పైగా ఉద్యోగాల కోత నిర్ణయం పైన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోందని టెక్ కంపెనీతో టచ్ లో ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొంటూ ఉన్నాయన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. గత ఏడాదికి పైగా వ్యవధిలో కంపెనీ షేరు 30% కుంగింది. నిఫ్టీ సూచీలోనూ ఐటీ షేర్లలో ఇదే బలహీనంగా ఉందంటూ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టీసీఎస్ కంపెనీ కొన్ని క్లిష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంది, కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. సీనియర్ల నియామకాలను నిలిపేయడంతో పాటుగా దీంతో పాటుగా వార్షిక వేతనాల పెంపును కూడా నిలిపివేస్తున్నట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే నిజంగా కాస్ట్ కటింగ్ లో భాగంగా టీసీఎస్ తో పాటుగా ఎన్నో సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు అయితే లేఆఫ్లను ప్రకటిస్తూ ఉన్నాయి. ఇంటెల్ చూసుకున్నట్లయితే ఒకటేసారి 25,000 ఉద్యోగులు అంటే 25,000 మంది ఉద్యోగులకైతే ఉద్వాసన పలికింది. అలాగే గూగుల్ కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇప్పుడు టీసీఎస్ కూడా రీసెంట్ గా 12,000 మంది ఉద్యోగులకైతే ఉద్వాసన పలికింది. ఇలా దాంతో పాటుగా ఇప్పుడు సీనియర్ల నియామకాలు నిలిపేసింది. ఈ సీనియర్ల నియామకాలు నిలిపేయడం వల్ల సంస్థకి 2,600 నుంచి 3,600 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకోవచ్చు.